బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోయారు. దసరా మామూలు ఇవ్వలేదని చెప్పి ఓ నర్సును దారుణాతి దారుణం కొట్టారు హిజ్రాలు. ఈ ఘటన కందుకూరులోని కోవూరు రోడ్డులోని ఓ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ నర్సుపై దాడికి యత్నించారు. దాడి చేసి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి బట్టలు చింపి మరి ఆ నర్సు పైన 6 హిజ్రాలు దాడి చేశారు. డబ్బులు ఇవ్వలేదని చెప్పి దాడి చేయడమా? ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్లో ముందుగా బయట ఫోన్లు పట్టుకొని హడావిడి చేస్తుంటే అందరూ కూడా చూడండి. 6 కలిసి ఒక హిజ్రా పైన చాలా విచక్షణారహితంగా దాడి చేసి మహిళను చూడకుండా బట్టలు చించేశారు. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని సైతం నెట్టేసుకొని వెళ్ళారు. హడావిడిగా ఫోన్ మాట్లాడుతూ అటు పరుగులు తీస్తున్న మహిళకు సంబంధించిన విజువల్ చూడండి. ఆ సర్కిల్లో కనబడుతున్న మహిళ విజువల్లో అటు ఇటుగా పరుగులు పెడుతూ ఫోన్ తీసుకొస్తూ అటు ఇటు హడావిడి చేస్తోంది. అంతలోనే ఒక నర్సును బయటికి లాక్కొచ్చారు హిజ్రాలు. 6 కలిసి బట్టలు చింపి ఆ హిజ్రాలు అంతా కలిసి ఆ నర్సు పైన విచక్షణరహితంగా దాడి చేశారు. కందుకూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కందుకూరులోని కోవూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. నర్సుపై విచక్షణరహితంగా బట్టలు చించి మరీ దాడి చేశారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. అసలు వాళ్ళకి ఏం అవసరం అని చెప్పు. దాంతో అమ్మాయి ఎవరు అసలుకి ఏం చేసి ఒప్పుకుంటాను, నేను చేస్తాను సార్. వస్తే చెప్పు మనం అర్థం చేసుకోండి, నేను చూసుకుంటా కదా. చూడు ఎంతమందో చూడు మన దగ్గర వచ్చి మనం దౌర్జన్యం చేస్తారంటే చూడు అసలు వాళ్ళకి ఏం అవసరం అని చెప్పు. దాంతో రైట్. అయితే నర్సుపై దాడి చేయడానికి సంబంధించిన అంశం పైన డైరెక్ట్ గా తనే స్పందించారు. ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఎందుకు దాడి చేశారు, ఏం జరిగింది తన మాటలను విందాం. నా పేరు రాజలక్ష్మి సార్. నేను హర్నీ హాస్పిటల్లో స్టాఫ్గా పనిచేస్తుంటాను. అయితే మా హాస్పిటల్ దగ్గరికి హిజ్రాయేలు ఒక 4 వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు. సారు మేడం లేరమ్మా, సారు మేడం వచ్చాక రండి, ఇప్పుడైతే వెళ్ళండి, సారు మేడం వచ్చాక రండి అని చెప్పారు. సార్ లంచ్కి వెళ్ళున్నారు, కింద లేరు, పైన ఉన్నారు. సార్ లంచ్కి వెళ్ళున్నారు, సార్ వచ్చాక రండి, సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు అనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీద కలపడటానికి జుట్టు పట్టుకొని కొట్టి తమ చెంపలు వేసి కొట్టి తలకేసి కొట్టారు. తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్లాట్ అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసిరేసారు. కుర్చీ తీసుకొని కొట్టారు. తర్వాత మళ్ళీ నేను ఇంకా దెబ్బలకు బరాయించలేక నేను ఫ్లాట్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉంటారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫ్లాట్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను. ఆ ఫ్లాట్ ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతికున్న ఉంగరం మొత్తం తీసుకున్నారు రోడ్డు మీద. తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ చందాలు అడుక్కుంటా ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఇజ్రాయిలు వాళ్ళు కూడా వచ్చి నన్ను అందరు కలిసి ఒక 5-6 మంది దాకా కొట్టారు. తమ కొట్టారు. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంకా అడ్డం చేయబోతున్నా కానీ నెట్టేసేసి నన్ను అయినా కానీ కొడతానే ఉన్నారు. అక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు స్పృహ లేకుండా పడిపోయాను. ఇంకా అక్కడ తర్వాత నాకేం జరిగిందో కూడా తెలియదు. నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. కేసు రైట్. దాడి చేయడం ఘటనపై నర్సు స్పందించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీనివాస్, ప్రెసెంట్ ఒంగోలులోని కందుకూరులో ఓ హాస్పిటల్లో జరిగిన నిర్వాకానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్గా మారాయి. హిజ్రాలంతా కలిసి ఓ నర్సు పైన మహిళను కూడా చూడకుండా బట్టలు చించేసి దాడి చేయడం ఇలా చూడాలి. సో ఏం జరుగుతోంది అక్కడ? హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తోంది? జరిగిన సంఘటన మీద అయితే హాస్పిటల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఆ టౌన్ లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్, అంటే కోవూరు రోడ్ లో ఉన్న ఒక హర్నీ హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటన పట్ల కూడా ఒకసారి కూడా స్థానికంగా పెద్ద చర్చనాంశం మారింది. ఎందుకంటే సాధారణంగా హిజ్రాలు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి లేకపోతే ఇలాగా వచ్చి వాళ్ళకి ఏదో తోచినంత సాయం తీసుకొని వెళ్తూ ఉంటున్న పరిస్థితులు. కాకపోతే దసరా వస్తున్న నేపథ్యంలో కూడా దసరా మామూలు కోసం అని చెప్పేసి కూడా హిజ్రాలు
కొన్ని గ్రూపులుగా ఏర్పడి అంటే ఒక ప్రాంతంలో కొన్ని సిండికేట్లు, ఒక ప్రాంతం ఒకరిది ఒక ప్రాంతంలో ఒకరికి రాకూడదని చెప్పి ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ దందాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న సమాచారం. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం సమయంలో డాక్టర్ గారి హాస్పిటల్ లేని సమయంలో కూడా ఈ హెర్నీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షన్ లో ఉన్నటువంటి లక్ష్మి మీద కూడా ఈ హిజ్రాలు మొదటగా 4, తర్వాత ఒక 2 కలిపి మొత్తం 6 దాడి చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్రమంలో అంటే రోజువారీ క్రమంలో కూడా వాడు మామూలుకు వస్తున్న సమయంలో ఇక్కడ డాక్టర్ గారు లేరు, అతను భోజనానికి వెళ్ళి ఉన్నారు, సమయం పడుతున్న క్రమంలో వారు అప్పటికే మద్యం సేవించి ఉన్నారన్న ఒక సమాచారం అయితే రిసెప్షనిస్ట్ ఉంది. ఆ మద్యం మత్తులోనే ఆమెపై ఒక్కసారిగా కూడా బూతుల పురాణం తీసుకొని వారిపై దాడి చేయడం కూడా జరిగింది. ఆ దాడి క్రమంలో కూడా ఆమె ప్రతిఘటించినప్పుడు కూడా అంతటితో ఆగిన వారు హిజ్రాలు అయితే వారిని బయటికి తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెపై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జరిగిన సంఘటన అది కేవలం దసరా మామూలు కోసమే జరిగింది. ఇటీవల కాలంలో అంటే ఇటీవల కాలంలో ఇటు విజయవాడ కానీ అటు నెల్లూరులో కానీ కొన్ని సంఘటనలు బయటపడ్డాయి. హిజ్రాలు ఒకరిపై దాడి చేయటము, కొన్ని షాప్ ఓపెనింగ్లకు కానీ ఏదైనా వివాహ మహోత్సవాలకు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ వెళ్తున్న సమయంలో వీళ్ళు దందా అయితే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది ఎక్కువైపోయి ఇదే క్రమంలో ఇది కూడా ఈ సంఘటన అయితే జరిగిందన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పినంత డిమాండ్ చేసినంత అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు చేసే అలజడి కానీ అక్కడ చేసే హంగామా కానీ అంతా ఇంత కాదు. దానికి కొంతమంది భయపడి డబ్బులు ఇవ్వటము ప్రారంభించారు. అదే వాళ్ళు వ్యాపారంగా చేసుకొని, అందరూ అని కాదు కానీ కొంతమంది అదే వ్యాపారంగా చేసుకొని హిజ్రాలు కాకపోయినా కూడా కొంతమంది హిజ్రాలు ముసుగులో కూడా ఈ దందాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో వాళ్ళు మద్యం సేవించి ఎక్కడ కూడా హిజ్రాలకు సంబంధించి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళకు ఏదో వచ్చారు కదా పాపం అని చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి మనం తీసుకునే అమౌంటే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ డిమాండ్ చేసేటువంటి అవకాశం ఆ స్కోప్ వాళ్ళకి మ్యాండేట్ ఎక్కడా లేదు. సో ఇక్కడ ఏంటి డిమాండ్ చేశారా? ఆ సదరు హాస్పిటల్ యాజమాన్యం నుంచి డిమాండ్ చేశారా? నర్సుకి ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? నర్సుపై ఎందుకు దాడి చేశారు? వాళ్ళు హాస్పిటల్కి రావడం, నేరుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళటం, డబ్బులు సాధారణంగా అయితే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చే వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు అలా ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు దసరా మామూలుకి వచ్చారు. హ్యూజ్ అమౌంట్ వాళ్ళు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ హ్యూజ్ అమౌంట్ అయితే మా పరిధిలో కాదు కాబట్టి మేము ఖచ్చితంగా డాక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన సమాధానం వాళ్ళకి నచ్చక మధ్యలో ఉన్నారు కాబట్టి అదే క్రమంలో వాళ్ళు దాడి చేయడం జరిగింది. కాకపోతే ఇటువంటి దాడులు ఇదైతే బయటపడింది, కానీ బయటపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతంలో అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవి, షాప్ ఓపెనింగ్లు కానీ శుభకార్యాల దగ్గర కానీ కొంతమంది, అందరని కాదు, కొంతమంది హిజ్రాలు అదే వ్యాపారంగా పెట్టుకొని అక్కడికి వెళ్ళి మనం డిమాండ్ చేస్తే ఆ సమయంలో ఖచ్చితంగా ఇస్తారు అన్న ఒక బుద్ధితోటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారని చెప్తున్నారు. కానీ కొంతమంది హిజ్రాలు ఆ పద్ధతిగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చక్కగా వాళ్ళు పనులు చేసుకున్నారు. కాకపోతే వాళ్ళకు కూడా ఇటువంటి వారు మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి గతంలో కూడా కొంతమంది చెప్పిన టైంలో కూడా వీళ్ళు ముఖ్యంగా ఈ దసరా వస్తున్న సందర్భంలో కానీ, దసరా కానీ దీపావళి కానీ ఏదైనా పండుగలు పబ్బాలు వస్తున్న సందర్భంలో, ఏదైనా శుభకార్యాల సందర్భంలో, ముఖ్యంగా ఏదైనా షాప్ ఓపెనింగ్లు కానీ ఏదైనా సెలబ్రిటీస్ వస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళి కావాల్సినంత డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మన పోరు తట్టుకోలేక వీళ్ళు ఇస్తారని ఒక దుర్బుద్ధితో అయితే గత కొంతకాలంగా వ్యాపారం జరుగుతున్నట్టు పోతుంది. ఎందుకంటే ఇదే క్రమంలో అక్కడ గతంలో ఒంగోలులో కానీ నెల్లూరులో కానీ పలు ప్రాంతాల్లో కూడా జరిగాయి. అక్కడ డబ్బులు ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు బట్టలు విప్పేసి కూడా వాళ్ళు నిరసన తెలియజేసిన పరిస్థితుల్లో కూడా ఉంది. అదే క్రమంలో ఇది కూడా జరిగి ఉంటుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? వారిని అరెస్ట్ చేశారా? వారిపై కేసులు నమోదయ్యాయా? పోలీసులు అయితే కేసు మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇటువంటి అయితే ప్రోత్సహించేది కాదు. వాళ్ళు సాధారణంగా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తున్నాము కాబట్టి వాళ్ళు కొద్ది పద్ధతిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇటువంటి అయితే ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఇటు పరిస్థితిలో దీన్ని తేలిగ్గా తీసుకోమని చెప్పేసి కందుకూరు సిఐ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళైతే అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు కూడా పంపిస్తామని చెప్పేసి కూడా పత్రిముఖంగా కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసే సమయంలో ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవుతారనే బట్టి కొంత వేచి పరిస్థితి. దీనిపై కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి సంబంధించి యాజమాన్యం డాక్టర్ గారు కూడా కేసు నమోదు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో లక్ష్మి చేత కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కాకపోతే జరిగిన సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కూడా ఆ పోలీసుల దృష్టికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి ఇటీవల కాలంలో అధికమవుతుంది. వాళ్ళు వచ్చి షాపుల ముందుకు కానీ వ్యాపార సముదాయాల దగ్గరకు వచ్చి చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. అదే క్రమంలో డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వాళ్ళు మాపై అయితే మటుకు కొంత దుర్భాషలాడుతున్నారు. ఇవన్నీ మేము తట్టుకోలేని పరిస్థితి, దీనిపై కఠినంగా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ డాక్టర్ తో పాటు కొంతమంది వ్యాపార సముదాయాలు కూడా వెళ్ళి పోలీసులు కలిసి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే పోలీసులు అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నారు. మరి ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జరుగుతున్న ఇంకా అనేక చోట్ల జరుగుతున్న ఇటువంటి సంఘటనలకి ఎటువంటి ఫుల్ స్టాప్ పడుతుందో మటుకి పూర్తిగా వేయించడానికి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా నెల్లూరు జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోయారు. దసరా మామూలు కోసమని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి
హాస్పిటల్లో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో మా పరిధిలో లేదు, అటు డాక్టర్ని అడిగండి అని చెప్పినటువంటి ఆ నర్సు పైన మధ్యమత్తులో తెలుస్తున్న ఇజ్రాయల్ అంతా కూడా 6 కలిసి ఒక నర్సుపై విచక్షణరహితంగా దాడి చేసి బట్టలు చించేసి మరి కొట్టారు. నిజంగా జనరల్గా ఇజ్రాయల్ అంటేనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, పాపం వాళ్ళకి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పిన రకంగా చాలామంది భావిస్తూ ఉంటారు. సో వారికి దయచేసే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయకపోయినా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆశీర్వాదం అని కావాలనే రకం కూడా చాలామంది నమ్మకంతో వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు, వారిని ఒక సాఫ్ట్ కార్నర్ కానీ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన తర్వాత డెఫినెట్గా ఇజ్రాయల్ అందరికీ అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ ఎవరైతే 6 ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఘటనలో పాల్గొన్నారో వీళ్ళు చేయడం మూలంగా ఆ కమ్యూనిటీ మొత్తానికి కూడా మచ్చ తీసుకొచ్చే అవకాశం ఉంది. మధ్యమత్తులో ఒక మహిళ, మీరు ఏమంటుంటారు, మహిళల్ని రక్షించండి, మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం, ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆడవాళ్ళని దైవంగా భావించాలని చెప్పేటువంటి మాటలు మీరే కదా చాలా సందర్భాలు చెప్పేది. మరి అటువంటి వాళ్ళే ఆ మహిళ పైన విచక్షరహితంగా దాడి చేసి బట్టలు చించి ఆమెను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత దారుణంగా ప్రవర్తించాలా, ఇంత నీచంగా ప్రవర్తించాలా? సో ప్రస్తుతానికి ఈ 6 పైన పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది, పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వాళ్ళకి ఏం అవసరం అని చెప్పు దాంతో ఆ అమ్మాయి ఎవరు అసలుకే సార్ చూసారా అదే సార్ అమ్మాయి ఏం చేసి ఒప్పుకుంటాను నేను చేస్తాను సార్ నరికేంటి ఎవరైనా వస్తే చెప్పి మనం అర్థం చేసుకోండి, నేను చూసుకుంటా కదా. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.